రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ బైకులు, కార్లు, ఆటోలు డైరెక్ట్ ఈ చలాన్స్ మొత్తం బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోతాయి, అనుసంధానం చేయండి అని పోలీసులకు చెప్పిండు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అన్నీ ఇప్పుడు పాట్ హోల్స్ కానీ అవన్నీ క్లియర్‌గా ఉండాలి. ట్రాఫిక్ చూస్తుంటే మాత్రం దాంట్లో ఏమీ ఇంప్రూవ్‌మెంట్ లేదు గానీ, ఇది చేయడం ఏమీ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. సో, అట్లా ఆటోమేటిక్‌గా అంతా వెస్టర్న్ కల్చర్‌లో అంటే అక్కడ అన్ని సర్వీసెస్, సిస్టమ్స్ అట్లుంటాయి కాబట్టి బావుంటది. కానీ ఇక్కడ అంత ఫీజిబుల్ ఉండదేమో అని. సో, వెస్టర్న్ అక్కడ చూసి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాడు. అని అట్లే అది చూస్తుంటే అట్లే అనిపిస్తది. అక్కడంటే రోడ్స్ గానీ, అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ అవన్నీ బావుంటాయి. సో, మన ఇండియాలో అట్లా వర్కౌట్ కాదేమో మన అనిపిస్తుంది. హైదరాబాద్లో వర్కౌట్ అవుతుందా? ఐ మీన్ హైదరాబాద్లో కూడా అనేది ఇంకా చేయాలంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా చేసినాకనే ఇవి చేస్తే బాగుంటుంది. ఏం చేయాలి? ఏం చేసినా చేయాలి? అంటే ట్రాఫిక్ కానీ ఇప్పుడు మొత్తం రోడ్స్ మంచిగా ఉండడము అవన్నీ మంచిగా ఉంటే ఉన్న తర్వాత అట్లాంటి స్టెప్ ఏమైనా తీసుకోవాలని అనిపిస్తుంది. బైకులకు చలాన్లు, మీరు బైక్ నడుపుతారు కదా, ఇంకా ఆటోలు, కార్లు అవంతా ఉంది. డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోవాలి, అదంతా లింకప్ చేస్తాం, సింక్రోనైజ్ చేస్తాం, అది అని అన్నారు. ఏం చెప్తారు మీరు గవర్నమెంట్కి? అట్లా చేస్తే ఎట్లా సార్? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు కరెక్ట్ కాదు? మేము సంపాదించింది వాళ్ళు తీసుకున్నట్టుంది కదా. మనం ఏదో చేసి డ్యూటీ చేస్తాం, ఒక్కొక్కళ్ళు డైలీ వేజెస్ లేబర్స్ కూడా ఉంటారు కదా. అట్లా అని ఏదో కష్టపడి సంపాదించుకొని డైరెక్ట్ అకౌంట్ నుండి కట్ అవుతారంటే ఎట్లా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. రూల్స్ తప్పుతున్నది మీరే కదా అంటారు. రూల్స్ అంటే ఉంటాయి కరెక్టే, చెప్పేది కూడా రూల్స్ పాటించాలి కరెక్టే, కానీ ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు యూటర్న్లు పెట్టిరు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. యూటర్న్స్ దూరం అవుతున్నాయి. మామూలు ఇక్కడ వెళ్ళాల్సింది ముందుకు వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఏమో యూటర్న్ చేయాలి. అవునా? ట్రాఫిక్ రూల్స్ తప్పనికే యూటర్న్స్కి ఏంది సంబంధం? ఇక్కడ వెళ్ళాల్సినారు మళ్ళీ అక్కడ పోవడం ఎందుకని కొంతమంది ఏంటంటే షార్ట్ కట్ తీసుకుంటున్నారు, రాంగ్ రూట్ పోతున్నారు, అది ఫైన్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బండి పట్టుకొని కట్టేదాకా వదలమని వాళ్ళు అంటారు. అట్లా ఇప్పుడు అట్లాంటిది వద్దు, ఇంకా పోలీసులు పట్టుకోవడం వదలడం ఇట్లా వద్దు, డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళి కట్ చేస్తే లొల్లి లేదు కదా అనేది గవర్నమెంట్ ప్లాన్. అంటే ఒక టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఇప్పుడు డైలీ వెళ్ళి ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దుంతా చేసినా 1000 రూపాయలు సంపాదిస్తుండొచ్చు. అని చాలా ఒక 500 పడితే ఎట్లా? 500 ఇంటికి పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏం చెప్తారు గవర్నమెంట్కి? కేసీఆర్ ఉంటేనే బాగుంటాడు, అందరికి తెలిసిందే కదా దాని గురించి. ఎందుకు కేసీఆర్ రేవంత్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్తో పోలుస్తున్నావు? కేసీఆర్ ఉంటే అన్నీ చూస్తాడు, అన్నీ చేస్తాడు అతను. అట్లా అని. నచ్చలేదా ఇప్పుడు చలాన్లు బ్యాంకులకి వెళ్ళి కట్టు కావడం నచ్చలేదా? నచ్చలే మళ్ళీ. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పింది కదా ఇంతకుముందు పర్సన్. సో అట్లా అని